మీ ద్వారా వీలైనన్ని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీకి చెందిన ఖాళీ స్థలాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పలుచోట్ల ఆక్రమణలు గుర్తించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి వాటిని క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని నాదెండ్ల ఆదేశించారు. ఖాళీ స్థలాలు మన మున్సిపాలిటీకి సంబంధించినవి ఈరోజు పరిశీలించడం జరిగింది. వీటి పరిరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది. ఒక రెండు చోట్ల ఆల్రెడీ ఆక్రమించడానికి ప్రయత్నం అనేది చాలా క్లియర్ గా కనపడింది. నేను ఇమీడియట్ గా అలర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాల్ని. సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో లేదా అక్కడ సచివాలయాలు చాలా చోట్ల అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు. దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను. శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం. కొన్ని లోపాలు కనపడుతున్నాయి. డెఫినెట్ గా మరీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది. సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్దంగా చేసుకుంటూ వచ్చాం. పెద్ద కాలువల్ని ఇప్పుడు సైడ్ కాలువలు, చిన్న చిన్న రోడ్లో ఉన్న కాలువలపైన దృష్టి సారించాం. తప్పకుండా ఒక వారం రోజుల్లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్ గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది.